ఆ దుర్మార్గులు మన నాయకులందరినీ సంకల పెట్టేసుకుంటున్నారు. ఇష్టం వచ్చినటువంటి దుర్మార్గం చేస్తున్నారు. దాన్ని భరిస్తున్నటువంటి వాళ్ళము మనమే. మన పిల్లలు మనము ఎంత నష్టాన్ని భరిస్తున్నామంటే అది మనం ఆలోచిస్తే అర్థమవుతుంది. కాబట్టి నేను మీ అందరితో మనవి చేసేది ఏంటంటే, మనం హిందువులము అనేటటువంటి ఒక భావనకు మొదలు రావాల్సిన అవసరం ఉంది. ఆ భావనకు రాకపోతే మాత్రం మనకు చెడు జరగక తప్పదు. అపారమైనటువంటి నష్టం జరుగుతుంది. ఘోరమైనటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. ఆదానికి కూడా 15-20 సంవత్సరాలే చెప్తున్నాడు. కనుక మనం వాళ్ళతోటి జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు బంగ్లాదేశ్లో ముస్లిమ్స్ ఏ విధంగా హిందువులను హింసిస్తున్నారు, ఏ విధంగా రాక్షసత్వం తోటి వాళ్ళను నాశనం చేస్తున్నారో మనం చెప్పుకున్నాం కదా. ఈ దేశంలో కూడా వాళ్ళు అమ్మే డబల్ రోటీలు, బిస్కెట్లు వగైరా ఏవైతే ఉన్నాయో అవి ఉమ్ముస్తున్నారట, కాళ్ళతోటి తొక్కుతున్నారట. మంచి కనపడడానికి మంచి ప్యాకింగ్ చేసి కలర్ఫుల్ రంగులు కలిపి మనకి ఇస్తున్నారు. మన ఆరోగ్యం పోతుంది, మన సంస్కృతి పోతుంది, మన శుచిత్వం పోతుంది, మన పవిత్రత పోతుంది. కాబట్టి వాళ్ళ షాపులకు వెళ్ళే కన్నా మామూలు షాపుడైనా కానీ మనవాడి దగ్గరికే పోవాలా. ఇవాళ ఇల్లు కట్టుకుంటున్నాం. మేస్త్రీలు కావచ్చు, ప్లంబర్ కావచ్చు, ఎలక్ట్రీషియన్ కావచ్చు, వడ్రంగి కావచ్చు, వాళ్ళను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నమ్మడానికి వీల్లేదు. వాళ్ళను పెట్టుకోకూడదు. ఇల్లు కట్టుకోకపోతే గుడిసెలన్నా ఉంటా కానీ నేను వాటితో కట్టించుకునే ప్రసక్తి లేదు, వాటితో సంబంధం పెట్టుకునే ప్రసక్తి లేదు. అనేక విధంగా మనం తయారు కావాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే వాళ్ళు మనం తినేసేటటువంటి విధంగా తయారైపోయారు. రాక్షస ప్రవృత్తి వాళ్ళది. కిరస్థానాలు కూడా కత్తి పట్టుకొని ఎన్నో దేశాల్లో ఉన్నటువంటి ధర్మాన్ని నాశనం చేసి అక్కడి వాళ్ళను చంపేసి అక్కడి సంపదనంతా దోచుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. మన కోహినూరు వజ్రం ఎంత గొప్పది, ఎక్కడుంది? మన దేశంలో ఉండవలసినటువంటి కోహినూరు వజ్రం ఇంగ్లాండ్ లో ఉంది. మైసూర్ వెళ్ళినటువంటి టిప్పు సుల్తాన్ యొక్క సింహాసనాది ఫర్నిచర్ ఏదైతే చాలా గొప్ప ఫర్నిచర్ అట, ఆ కళాఖండాలుగా మిగిలినటువంటి ఆ ఫర్నిచర్ను కూడా వాళ్ళు ఎత్తుకొని పోయినారు. మన దేశాన్ని గుల్ల చేసి పారేశారు, మనం దరిద్రులుగా చేశారు. లేకపోతే ఇవాళ అమెరికాను, జర్మనీ, జపాన్, ఇంగ్లాండ్ను కూడా మించి మనం సిరి సంపదలతో తూగుతూ ఉండేటువంటి వాళ్ళం. దానికి కారణం మనమే. భస్మాసుర హస్తం లెక్క భస్మాసురుడి యొక్క చేతు ఎవడి నెత్తి మీద ఉంటే వాడు భస్మైపోతాడట. అట్లా భస్మాసుర హస్తం లెక్క మన నెత్తి మీద మన భస్మాసుర హస్తం మనం పెట్టుకుంటున్నాం. ఇంకా మంచిగుండమంటే అరిషలు ఉంటామండి. కాబట్టి వెంటనే మనం తయారు కావాల్సింది ఏంటంటే, హిందూ ధర్మం నాది, హిందూ ధర్మం అనే ఛత్రి కింద నేను బతుకుతున్నా. హిందూ ధర్మానికి ఇంతవరకు ఇంత నష్టం వాటిల్లింది. ఇంకా ముందర చాలా నష్టం జరిగేది ఉంది. అది జరగకుండా మేము జాగ్రత్త పడాలి. ఏం చేయాలి? ముందు హిందూ ధర్మాన్ని నేను నమ్మాలి, గౌరవించాలి, మర్యాదగా చూడాలి. హిందూ ధర్మంలో చూపినటువంటి మార్గాలు, ఆచార వ్యవహారాలు, నడక ఏదైతే ఉందో దాన్ని నేను పట్టుకోవాలి. మనకు పెద్ద మనుషులు కూడా అదే చెప్తారు. పండగ ఎట్లా చేసుకోవాలో పిల్లలకి ఈ రోజుల్లో తెలియదు. పెద్ద మనుషులు చెప్తేనే అర్థమవుతుంది గిట్ట చేసుకోవాలి, గట్ట చేసుకోవాలని. మన దేవుడు రాముడు, కృష్ణుడు అనేటటువంటి విషయాన్ని కూడా పిల్లలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మన బంధువులు, గల్లీ వాళ్ళు, మిత్రులు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళను కూడా కలుపుకొని మనం ప్రతిదినం హాయిగా గడపడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. చిన్న చిన్న తప్పులను కడుపులో పెట్టుకొని క్షమించేయాలి కానీ కొట్లాట పెట్టుకొని, వివాదాలు పెట్టుకొని వేరు కావద్దు. కనుక ఇవాళ మనం రక్షించడానికి ఎవడు సిద్ధంగా లేడు. నాయకులంతా ఓట్ల కోసం, వాళ్ళ వ్యాపారస్తులు, కంపెనీలు స్థాపించి నడిపేటటువంటి కోటీశ్వరులంతా ఆ కోట్లెంబడే పడ్డారు.
పూజారులు, స్వాములు, ఆశ్రమాల్లో ఉండేటటువంటి మహానుభావులు, జ్ఞానులు అయినటువంటి వాళ్ళు కూడా తమ ఆశ్రమాలను పెంచుకోవడానికి, తమ ఆశ్రమాల యొక్క ఆస్తిపాస్తులు పెంచుకోవడానికి, తమ పేరు ప్రతిష్టలు పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ హిందూ ధర్మం పరిస్థితికి ఇట్లా ఉంది, ప్రజలందరినీ మనం జాగ్రత్త పరచాల్సిన అవసరం ఉంది అని చెప్పేటటువంటి వాడు ఎవడు లేకుండా పోయిండు. కాబట్టి మన ధర్మాన్ని రక్షణ చేసుకున్న వాళ్ళం మనమే. దేనికి మంచి జరిగినా చెడు జరిగినా మనమే కారణం అనేది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి నేను యువకులైనటువంటి వాళ్ళందరితో నేను మనవి చేసేది ఏంటంటే, అయ్యా మీరు ఖానా పీనా మౌజుడానా, ఇది పశువులు కూడా చేస్తాయి, జంతువులు కూడా చేస్తాయి, దాన్ని అవసరం లేదు. తిందాం, మనకు రుచికరమైనటువంటి ఆహారం తిందాం, సంతోషంగా కలిసి మంచి భజనలు చేద్దాం, కీర్తనలు చేద్దాం, మందిరాలలో పోయేసి ఎంతో హాయిగా ఉందాం. హాయిగా ఉండొద్దని కాదు, కానీ మన ధర్మం గురించి మరిచి ఉండడం కరెక్ట్ కాదు. ఏమైందో ఇప్పటిదాకా దీనికంటే అనేక రెట్ల నష్టం రేపు జరగబోతుంది. కాబట్టి హిందువులారా, హిందూ బంధువులారా, ఆత్మీయులారా, ఎలుగెత్తి చాడుతున్నారు పెద్ద మనుషులు, తెలిసినటువంటి వాళ్ళు. మీరు జాగ్రత్త పడండి, మీరు నిద్ర లేవండి, మీరు నిర్లక్ష్యం చేయకండి, మీరు మెత్తటితనమును తీసేసుకోండి, గట్టిగా కండి, ధైర్యంగా ఉండండి, స్థైర్యంగా ఉండండి. వారానికి నెలకు 1-2 సార్లు కలవండి. హనుమాన్ మందిర్ పోతే హనుమాన్ చాలీసా అందరితో చదివించండి. జై హనుమాన్ జ్ఞానగుడు సాగర జయ కపిసతి లోక ఉజాగర అని మీరు ఒక హనుమాన్ చాలీసాను కనీసం రోజు శనివారం 1 సారో 2 సార్లు మీరు చదివి చూడండి. మీ యొక్క మనసు ఎంత గట్టిగా అవుతుంది, ఎంత స్థైర్యం మీకు వస్తుంది. మీకు ఏదైతే ఒక ఆగమైనటువంటి మనసులు ఉంటాయి చూడండి, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ స్థిరమైపోతాయండి. మనసుల్లో ఉన్నటువంటి ఆగం కూడా వెళ్ళిపోతుంది. ఇది నేనేదో చెప్తున్నటువంటి విషయం కాదు, మహానుభావులు మనకు అందించినటువంటి ఒక సందేశం ఇది. మహానుభావులు తపస్సు చేసి మనకు 5 శక్తులు ఉన్నాయండి. ఒకటి పృథివ్యాపస్తేజో వాయురాకాశాలని చెప్పేసి 5 మనకు పంచభూతాలని అంటాం. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము. భూమికి వాసన ఉంటుంది, అది తెలుసుకోవడానికి ముక్కు ఇచ్చిండు దేవుడు. నీరుకు రుచి ఉంటుంది, నాలుక ఇచ్చిండు దేవుడు, నోరు. అగ్ని ఆ వెలుతురు చూడడానికి కళ్ళు ఇచ్చిండు దేవుడు. ఆ సూర్యుడే కనుక లేకపోతే మన బ్రతకెక్కడదండి. ఆ వేడి లేకపోతే, అతడిచ్చేటటువంటి ఈ పంటలు లేకపోతే మన బతికెక్కడదండి. సృష్టి లేదు అసలు. కాబట్టి ఇవన్నీ కూడా ఆ పరమాత్ముడి యొక్క అంశాలు ఇవన్నీ. అలాగే వాయువు తెలుసుకోవడానికి చర్మం ఇచ్చిండు దేవుడు. అరే ఇంత చల్లగా గాలి వస్తుందిరా, ఇంత వేడి వస్తుంది, ఎటు తెలుస్తుంది నీకు? నీ స్పర్శతోటి తెలుస్తుంది. ఆ స్పర్శ జ్ఞానాన్ని ఇచ్చిండు దేవుడు. చివరికి ఆకాశము దానికి ధ్వని, ఆ ధ్వనిని వినేటటువంటి చెవులను ఇచ్చిండు దేవుడు. కనుక ముక్కుతోటి, కళ్ళతోటి, నోటితోటి, చెవులతోటి, చర్మంతో గ్రహించగలిగిందే తెలుస్తుంది, కానీ అంతకంటే ఎక్కువ మనకు తెలియదు. అతి సామాన్యమైనటువంటి స్థితి మనది. అదే ఋషులు, మునులు, తపస్సంపన్నులు సంవత్సరాల కొద్ది తపస్సు చేసి కేవలం గాలినే భక్షించి వాళ్ళు ఈ 5 కన్నా 6th సెన్స్ రేపేం జరగబోతుంది అనేటటువంటి దాన్ని కూడా తెలుసుకునేటటువంటి శక్తిని సంపాదించినటువంటి వాళ్ళు చూపినటువంటి ధర్మమే హిందూ ధర్మం. వేద విదితమైనటువంటి ధర్మం, వైదిక ధర్మం, వేదాలు చూపినటువంటి ధర్మం ఇది. ఆ మహానుభావులే అటు రామాయణ, మహాభారత, భాగవతాది గ్రంథాలు రాశారు. అర్జునుడు యుద్ధం చేయడానికి వెనక ముందవుతే పిరికివాడుగా మా కాకల్ని చంపాలన్నా, మా అన్నల్ని చంపాలన్నా, తమ్ముడిని చంపాలన్నా వెనక ముందు అవుతుంటే శ్రీకృష్ణ పరమాత్ముడు విశ్వ రూపాన్ని ఆయనకు చూపెట్టేసి బావమది నువ్వు ఇట్లా అన్న తమ్ముడు మరి తాత కాక అంటే కుదరదే. ధర్మము అధర్మము రెండు, వివేకవంతుడైన వాడు, జ్ఞానవంతుడైనటువంటి వాడు, తెలివితేటలు ఉన్నటువంటి వాడు ధర్మము అధర్మము రెండుటి గురించి ఆలోచించాలా. అధర్మాన్ని లేకుండా చేయాలా, జాగ్రత్త పడాలా. ధర్మం ఉంటేనే మనం సుఖంగా ఉంటాం, హాయిగా ఉంటాం, ఆనందంగా ఉంటాం. ఆ విధంగా సంజాయించి అర్జునుడితోటి బాణాలు చేతబట్టించి ఆ కౌరవ దుర్మార్గులందరినీ కూడా సర్వనాశనం
చేయించాడు కురుక్షేత్ర యుద్ధం లోపల. కనుకనే ధర్మం రక్షించబడింది, పాండవులు రక్షించబడ్డారు, పాండవుల యొక్క ధర్మం రక్షించబడింది. మనలాంటి ప్రజలంతా కూడా ఇవ్వాలటికి మనం జీవించగలుగుతున్నాం. ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ రోజు ఆ పని చేయకపోయి ఉంటే ఏ విధంగా ఉండేదో, అంత భూమండలం అంతా శ్మశానంగా ఉండేదేమో తెలియదు. కనుక ఇవాళ ఒట్టిగా చెప్పుకుంటే, ఒట్టిగా వింటే వచ్చేది ఏమీ లేదు. నేను మీతోని కుల్లా మాట్లాడుతున్నా, చేస్తేనే ఏమన్నా అవుతుంది. కమ్మ ఉంటాయట పోలేలు, పూర్ణంతో చేస్తే ఓ నీ కలుపుకుంటే అయితే ఇంకా కమ్మ ఉంటాయటరా, పాలల్లా వేసుకొని మంచిగా పిసుక్కొని తింటే. ఒట్టిగా చెప్తే అది ఓడికి తెలుస్తుంది. ఆ అవ్వ కష్టపడి గోధుమ పిండి తెచ్చి శనగపప్పు ఉడకబెట్టి పూర్ణం చేసి బెల్లం కలిపి దాన్ని ఎంత మంచిగా పెంక మీద చేసి మరి నెయ్యి పోసి పాలల్లో కలిపి తింటే అప్పుడు తెలుస్తుంది ఆ యొక్క పోలేల యొక్క మజా కదా తల్లి. చెయ్యకపోతే మన ఇంట్లో అప్ప చెయ్యలేదు, మనకు పెట్టలేదు, ఎట్లా తెలుస్తుంది? కాబట్టి నేనేమంటున్నా అంటే, ఇలా చెప్పడం వల్ల లాభం లేదు, వట్టిగా కూర్చొని వినడం వల్ల లాభం లేదు. చేతలు అమలు చెయ్యాలి. ఇప్పుడు ఏం చేయాల్సిన అవసరం ఉంది? హిందూ ధర్మం నాది, నేను హిందువును అని మొదలు నమ్మకానికి రండి, మొదలు ఒక నిర్ణయానికి రండి, మనసు నిండా అది పెట్టుకోండి. నా హిందూ ధర్మం గురించి నా పిల్లలకు, నా కుటుంబ సభ్యులకు, నా గల్లీ వాళ్ళకు అందరికీ తెలియజేస్తా. చెయ్యండి, కలిసి కూర్చునండి. మనం వేరువేరు కాదు, వేరువేరు కావడం వల్లనే ఇంత దూరం వచ్చినాం, ఇంత నష్టం జరిగింది. సిరి సంపదలు భారతదేశం నుంచి అంతా దోచుకుపోయినరు, మనం ఈ విధంగా నికృష్టులను, దరిద్రులను చేసిపోయినరు. ఇంకా ఎంతో నష్టం జరిగేది ఉంది. అలా జరగకుండా ఉండాలంటే మనమంతా కలిసికట్టుగా ఉందాం. రామనామమే కానీ, రాధాకృష్ణుని, గోపాలకృష్ణుని నామే కానీ, శివనామే కానీ తీసుకొని భజన చేయండి. ఒక 2 కీర్తనలు పాడుకోండి మందిరంలో, లేదా ఇంటికాడైనా పర్వాలేదు. అలా మనసును చాలా దృఢంగా తయారు చేసుకోవాల్సినటువంటి అవసరం ప్రతి హిందూకు ఉంది. వాళ్ళ ముఖ్యంగా అమ్మగారుల యొక్క పాత్ర చాలా గొప్పది. మాతృమూర్తుల పాత్ర గొప్పదని ఎందుకు అంటున్నానంటే, మహిళలకు ఇచ్చేంత ఓపిక ఈ భగవంతుడు పురుషులకు ఇవ్వలే. మహిళలు ఇంటిలో ఉన్నా, నేను ఎక్కడికి వెళ్ళి వచ్చినా మా తల్లి 9 నెలలు కడుపులో మోసి నాకు జన్మనిచ్చి, నా మురికి గడిగి, నా తలంటి నాకు స్నానం పోసి, నాకు విద్యాబుద్ధులు చెప్పి, నన్ను ఒక పనికొచ్చేటటువంటి వ్యక్తిగా తీర్చిదిద్దింది. కాబట్టి నేను ఈడ ఉన్నా. తండ్రి బడికి పంపించాడు, బుద్ధులు చెప్పాడు, పని చెప్పాడు, అది వేరే సంగతి. మాతృమూర్తుల యొక్క పాత్ర ఎందుకు గొప్పదంటున్నా అంటే, వాళ్ళకు ఉన్నంత ఓపిక పురుషులకు లేదు. ఇంట్లో ఎవరు ఏ తప్పు చేసినా, ఏ చిన్న పొరపాటు మాట అన్నా కడుపులో పెట్టుకొని ఓపిక తింటారు, కానీ వెంటనే మీద పడి 2 తిట్లో లేకపోతే 2 కొట్లో చెయ్యరు ఆడవాళ్ళు. కాబట్టి పిల్లలు ఎలా ఉన్నారు వీళ్ళ ఇంట్లో అంటే చాలా చక్కని పిల్లలే. అబ్బా ఆ తల్లి పాదాలకు నమస్కారం అంటాడు తెలిసినవాడు. ఎందుకు తెలుసా? పిల్లలంతా బాగా కావడానికి తల్లి. ఈ పిల్లలు ఫాల్తూ ఉన్నారే అంటే ఏం చేస్తాం బై, ఆ తల్లి అట్లా ఉన్నది. కాబట్టి మాతృమూర్తుల పాత్ర, తల్లుల పాత్ర, అక్కయ్యలు చెల్లాయిల పాత్ర, అత్తమ్మలు పిన్నిల పాత్ర చాలా గొప్పదండి. కుటుంబాన్ని సంరక్షించవలసిన వాళ్ళు మీరు, కుటుంబాన్ని మంచి మార్గంలోకి తెచ్చి నిలబెట్టవలసిన వాళ్ళు మీరు, కుటుంబానికి సుఖము శాంతి కలగజేయవలసినటువంటి వాళ్ళు మీరు, కుటుంబానికి ఒక మంచి మార్గం చూపవలసినటువంటి వాళ్ళు మీరు. బయట పురుషుడు ఎన్నో చేసుకొని వస్తాడు, ఇంటికి కావలసినటువంటి అన్ని తీసుకొస్తాడు, ధనం ధాన్యం ఇంకేదన్నా కావచ్చు, కానీ ఒక నడకను, ఒక పద్ధతిలో జీవించేటటువంటి విధానాన్ని చూపేటటువంటిది మహిళ, స్త్రీ మాత్రమే, ఆడవాళ్ళు మాత్రమే. ఆడవాళ్ళ పాత్ర చాలా గొప్పది తల్లి. కాబట్టి మీరు ఈ బాధ్యతలు తీసుకొని పిల్లలకు ఆ విధంగా అన్ని ఉన్న విషయాలు చెప్పేసి మీరు మొదలు హిందూ ధర్మం మనది అనేటటువంటి నమ్మకానికి రండి. హిందూ దేవుళ్ళను పూజించేటటువంటి ఒక అలవాటు చేసుకోండి. మనకు 24 గంటలు ఇచ్చిండు దేవుడు ఒక దినానికి. 24 గంటలు వంటమా? పోనీ 24 గంటలు పీడిలు చేస్తామా? 24 గంటలు పొలంలో పని చేస్తామా?
వ్యాపారం చేస్తే 24 గంటలు చేస్తామా? అలాగే 1 గంట 1 అర్ధగంట వెళ్ళదా? కళ్ళు ఉడిచకపోయేటోడు తాగేట అలవాటు ఉన్నది, 1 గంట కాదు 2 గంటలు తీస్తాడు.